జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మలయాళ మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు స్వాములు తరలివచ్చారు. అయితే లక్షలాదిగా వచ్చిన భక్తులకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో సంబంధిత యంత్రాంగం పూర్తిగా విఫలమైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. త్రాగునీరు, పారిశుద్ధ్యం, తాత్కాలిక మరుగుదొడ్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, విశ్రాంతి ఏర్పాట్లు వంటి అంశాల్లో తీవ్ర అవ్యవస్థ నెలకొన్నట్లు భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కాలినడకన చేరుకున్న స్వాములు రాత్రి వేళల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెబుతున్నారు. ఇక ఏర్పాట్ల వైఫల్యంపై అధికారులు మాత్రం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దేవాదాయ శాఖ, స్థానిక యంత్రాంగం, పోలీస్ శాఖ మధ్య సమన్వయ లోపం కారణంగానే ఈ పరిస్థితి అదుపు తప్పిందని భక్తులు మండిపడుతున్నారు. భక్తులు రద్దీని ముందుగానే అంచనా వేసినా సరైన ప్రణాళిక లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి పెద్ద జయంతి ఉత్సవాల్లో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. అందరికీ నమస్తే. నా పేరు సాయిరామ్, మరి కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా చాలామంది భక్తులు మాల విరమణ కోసం కొండగట్టుకు రావడం జరిగింది. ఈ కొండగట్టులో భాగంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఆలయ వసతులు ఏవి కూడా సక్రమంగా లేవు. ఏవో స్పెషల్ దర్శనాలను పెట్టారు, అవి కూడా సేమ్ దర్శనాలు లేకనే స్పెషల్ దర్శనాలు అవుతున్నాయి. తర్వాత వసతులు గుండంలో వాటర్ తక్కువ ఉన్నాయి. అలాగే ఈ లోపల దర్శనానికి వచ్చిన భక్తులు చాలా దూరం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వస్తారు. ఆ లోపలికి అంత ప్రాంతాల నుంచి అంత ఖర్చు పెట్టుకొని వస్తే లోపల పోయినాక 5 సెకండ్లు కాదు కదా, 1 సెకండ్ కూడా లోపల ఉంచడం లేదు. జరుగురు అని చెప్పేసి తోచడం జరుగుతుంది. అలాగే పార్కింగ్ వ్యవస్థ చూసుకున్నట్లయితే పార్కింగ్ అక్కడెక్కడ ఇచ్చారు. ఎందుకంటే కొంతమంది ముసలోళ్ళు ఉంటారు, కొంతమంది ముసలమ్మలు ఉంటారు, చేతగానాలు ఉంటారు, వికలాంగులు ఉంటారు. వాళ్ళంత దూరంలో వెహికల్ పెట్టుకొని ఇంత దూరం రావాలంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది. దీన్ని ఈ యొక్క ఆలయ కార్యనిర్వహణ ఎవరైతే ఉన్నారో, అలాగే లోకల్ ఎమ్మెల్యే ఉన్నట్టు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పందించి ఈ యొక్క వసతులను వెంటనే కల్పించాలని చెప్పేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఈ యొక్క ప్రత్యేకమైన వసతులు కలిగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, ఇప్పుడు అక్కడ పార్కింగ్ నుంచి బస్సులు లేవా? ఫ్రీ బస్సులు ఉన్నాయి కదా? పార్కింగ్ నుంచి ఫ్రీ బస్సులు ఉన్నాయి, కానీ ఒక బస్సు వచ్చేతోనే 100 మంది ఎక్కుతారు. దాని కింద పడితే ఎట్లుంటుంది? కానీ అక్కడి నుంచి అక్కడ ఇది నార్మల్ డేస్ కాదు కదా, హనుమాన్ జయంతి అన్నప్పుడు అంత రష్ కంపల్సరీ ఉంటుంది. దానికి అనుగుణంగా మనం ఉండాల్సిందే కదా. ఉండాలి, భక్తులు ఉంటున్నారు, కానీ లోపల కూడా తోచేయడం, పోలీసు వాళ్ళు వచ్చి తోచేయడం, తర్వాత అక్కడ సిబ్బంది తోచేయడం ఇబ్బందికరంగా ఉంటుంది. చాలా దూరం నుంచి ఖర్చు పెట్టుకుని వస్తారు కదా. ఇక్కడ రావడానికి ఇప్పుడు మేమంటే దగ్గర ఉన్నాయి కాబట్టి మేము 100-200 మేము వచ్చినాం. ఇప్పుడు ఈ మహారాష్ట్ర ఉంటుంది, జనగాం ఉంటుంది, హైదరాబాద్ నుంచి వస్తారు స్వాములు అందరూ. వాళ్ళైతే ఏది లేదన్నా కూడా ఒక 10,000, 15,000 డీజిల్ ఖర్చు వేసుకొని రావాలి. వాళ్ళకైనా ఇబ్బంది జరుగుతాయి కదా. అట్లా ఎలాంటి ఇబ్బంది జరగకుండా కార్యనిర్వహణ అధికారులు ఎవరైతే ఉన్నారో వెంటనే తక్షణమే చర్యలు తీసుకొని ఇక భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. భూంపల్లి విలేజ్, మండల్ అక్బర్పేట్, భూంపల్లి డిస్ట్రిక్ట్ సిద్దిపేట. ఇక్కడ నీళ్ళ వసతి వచ్చేసి నీళ్లు పోనేట్లో బాగా గలీజ్గా ఉన్నాయి, శుద్ధిగా లేవు. ఎక్కడ పడితే అక్కడనే బట్టలు ఉన్నాయి. ఆ నీళ్ళు దగ్గర సదుపాయం దగ్గర కొత్త సత్తుడు అవుతుంది. మళ్ళీ దర్శనానికి పోయేటప్పుడు ఎక్కువ తోపులాట ఉంది. దర్శనం టికెట్ తీసుకున్న డబ్బులకు తోపులాట ఎక్కువ ఉంది. అట్లనే దర్శనంకి వచ్చేటోళ్ళకు కూడా తోపులాట బాగుంది. ఎక్కువ టైం స్వాములను బాగా ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి దీన్ని తొందరగా చేయగలరు మమ్మల్ని. ఇంతగానం వచ్చినప్పుడు కొంచెం వాళ్ళు దానికి స్పెషాలిటీ చేసుకోవచ్చు స్వామి. మేము డబ్బులు ఇచ్చి చేసుకున్నాం. కొద్దిగా లైన్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు డబ్బులు తీసుకుంటున్నారు, మమ్మల్ని తోపులాట పెడుతున్నారు. ఏమటికి డబ్బులు దీనికి మరి ఫ్రీగా వదిలిస్తే అయిపోతుంది కదా అందరికీ. దాన్ని మాకు చాలా ఇబ్బంది అవుతుంది ఈ స్వాములకు. ఇది ఒకటి పరిష్కరించాలని మేము కోరుకుంటున్నాం. నా పేరు బొండు ఎల్లయ్య, భూంపల్లి, మరి అబ్బర్పేట భూంపల్లి మండలం, సిద్దిపేట డిస్టిక్. కానీ ఇక్కడ ఎంతో మేము మాల వేసుకొని ఎంతో పవిత్రంతో కొండగట్టుకు వస్తే కొండగట్టు కాడ అధికారులు మాత్రం భక్తుల గురించి ఏమి పట్టించుకునే పాపాన లేదు. కోనేట్ల ఎంతో నీళ్ళు అనేది ఎంతో శుద్ధిగా చేస్తే జనాలు అనేది ఎక్కువ వచ్చినప్పుడు ఆ నీళ్లు గంటకొకసారో 2 గంటలకు ఒకసారో ఆ నీళ్లు మార్చి చేస్తే వచ్చిన భక్తులకు కూడా ఎంతో సౌకర్యం ఉంటుంది. కానీ ఇక మేము మేము మాల మీద వచ్చినాము, దేవుని దర్శనం గురించి వచ్చినాము. ఇక్కడ ఉన్న అధికారులు మాత్రం దీని గురించి పట్టించుకొని భక్తులకు సౌకర్యం చేయాలి. కానీ
కోరుతున్నాం. మీడియా ద్వారా మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. నుండి వచ్చాను. నా పేరు ధనాచారి. ఏర్పాట్లన్నీ ప్రభుత్వం బాగా చేసింది. ఒక బస్ సౌకర్యం పెట్టింది, అది మాకు చాలా నచ్చింది. మా అందరికీ మంచిగా అనిపించింది. ఇంకా చాలా బస్సులు పెట్టారు. ఏదో ఫార్మాలిటీకి 1-2 పెట్టి బస్ సౌకర్యం పెట్టినాం అనుకుంటారు. మంచిగా 10 గల బస్సులు ఉన్నాయి, ఇప్పటికి వస్తూనే ఉన్నాయి. భక్తులను తీసుకెళ్తారు. ఇది ఒక మంచి పెట్టారు. క్యూ లైన్లు కూడా మంచిగా ఎలాంటి ఇబ్బంది లేకుండానే ఉన్నాయి. క్యూ లైన్లు అంతా మాకు ఇక్కడ బాగుంది. ఒక కోనేరులో ఒక్కటి నీరు కొంచెం మార్చాలని, కొంచెం ఎప్పటికప్పుడు ఒక 2-3 గంటలకు ఒకసారి మారాలని కోరుకుంటున్నాం. పంపుల సౌకర్యం ఉంది. ఒక దిక్కు వస్తున్నాయి, ఒక దిక్కు సరిగా రావట్లేదు. కొంచెం అందరికీ పంపు కింద కూడా చేసినందుకు, అన్ని పంపులు వచ్చినందుకు చూడాలి. కొంచెం స్వాములకు టాయిలెట్ సౌకర్యం కూడా కొంచెం లేక ఇబ్బంది అవుతుంది స్వాములకు, ఆ మహిళలకు కానీ. కొంచెం అది కూడా ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలని కోరుకుంటున్నాను. ఉన్నంతలో చాలా బాగా చేశారు. వీటిని కూడా సరి చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఇంకా ఇబ్బంది లేకుండా బతుకుతాం. తాగునీరు ఉందా? తాగే నీరు కూడా కనబడలేదు. కొండ ఎక్కేటప్పుడు అక్కడక్కడ పెట్టారు. ఈ కొండ మీద మాత్రం ఉన్నాయి. ఎక్కడ ఉంది అక్కడ ఉంది. తాగే నీరు కూడా ఫ్రీగా బాగానే చేశారు. ప్రభుత్వానికి మా ధన్యవాదాలు. అందరికీ జై శ్రీరామ్, జై హనుమాన్. ఈ కొండగట్టు యాత్ర అనేది చాలా అద్భుతంగా జరిగింది. ఇక్కడ ఉన్న మేనేజ్మెంట్ కానీ ఏదైనా కానీ తదితర విషయాలు, బస్సు సౌకర్యం కానీ ఏదైనా ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉంది. దైవ దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇప్పుడు ఈ ఏడాది పెద్ద జయంతి రోజు కొండగట్టు హనుమాన్ కమిటీ ఏ ఆధ్వర్యంలో జరిగిన దాదాపు 3-4 లక్షల మంది భక్తులు వస్తారని ఎక్స్పెక్టేషన్ చేశారు. అంతకు మించి కూడా స్వాములు రావడం జరిగింది. అలాగే దర్శనం కూడా చాలా ఫ్రీగా జరిగింది. చాలా బాగుంది. మధ్యలో త్రాగునీరు సౌకర్యమైన, బస్సు సౌకర్యం చాలా బాగుంది. ఒకటి మిస్టేక్ ఏంటిదంటే కొంచెం అసౌకర్యంగా ఉన్నదంటే గుండంలో వాటర్ అనేది శుద్ధి లేదు. అదొకటి కొంచెం చూసుకుంటే బాగుంటుంది. ఇంకా మిగతా ఏంటంటే హ్యాండిక్యాప్ స్వాములు వచ్చినా కూడా వాళ్ళకు కూడా ప్రత్యేక దర్శనాలు వాళ్ళు చొరవ తీసుకొని మేనేజ్మెంట్ చాలా బాగా చూసుకుంటారు. అది చాలా బాగుంది. ఇంకా సాములకైనా, గుండు కొట్టించే సాములకైనా ఎక్కడైనా చాలా బాగుంది, సౌకర్యంగానే ఉంది.